అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు విలువలేని వజ్రం అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట కృష్ణదేవరాయల దగ్గరికి సమంత మహారాజు వస్తారు. ఆయన సంచిలోంచి ఒక వజ్రాన్ని తీసి కృష్ణదేవరాయలకి ఇచ్చి, రాజా, మీ సభలో ఉండే పండితులు ఈ వజ్రం ఒక విలువ ఎంతో చెప్పగలరా? దీన్ని బట్టి వాళ్ళ జ్ఞానం ఏంటో తెలుస్తుంది అంటారు. సరే అని చెప్పి ఆ వజ్రాన్ని ఇచ్చేసి ఆ రాజు వెళ్ళిపోతాడు. కృష్ణదేవరాయలు గారు ఆయన సభలో ఉండే పండితులందరినీ పిలిచి, మీరు ఈ వజ్రం విలువ ఎంతో చెప్పగలుగుతారా? మీరు కనుక చెప్తే మీకు 10,000 ఇస్తాను అని కూడా బహుమానం చెప్తాడు. అందరు పండితులు ఆ వజ్రాన్ని చూసి, అబ్బా ఎంత మెరిసిపోతుంది, ఇది చాలా ఖరీదైంది ప్రభు అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేస్తారు. రకరకాల బుక్స్ చదివి దాని విలువ కనుక్కోవడానికి చాలా కష్టపడతారు. కానీ ఎవ్వరూ చెప్పలేరు. లాస్ట్కి ఎవరు వస్తారు? మన హీరో తెనాలి రామకృష్ణ. కరెక్ట్. తెనాలి రామకృష్ణ వచ్చి ఆ వజ్రాన్ని తీసుకొని గబక్కున తన షర్ట్ లోపల దాచేస్తే అప్పుడు కృష్ణదేవరాయలు, ఏం చేస్తున్నావు రామలింగ అంటాడు. లేదు నా మనసును అడుగుతున్నాను, దీని విలువ ఎంత ఉందా అని ఫన్నీగా అంటాడు. ఇది ఆటలాడే సమయం కాదు, ఈ వజ్రం విలువ చెప్పు మరి అంటాడు. అప్పుడు ఆయన అందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తాడు. చీకటి గదిలోకి తీసుకెళ్ళి కృష్ణదేవరాయలను అడుగుతాడు, రాజుగారు, ఈ గదిలో వజ్రం ఉంది, అది ఎక్కడుందో చెప్పగలరా అంటే, ఏం కనిపించట్లేదు, ఇక్కడ అసలు లేదు కదా అంటాడు. లేదు, మీ ముందుండే బల్ల ముందు ఈ వజ్రాన్ని పెట్టాను, నిజమైన వజ్రం అయి ఉంటే మిలమిల మెరిసిపోయేది, కానీ ఇప్పుడు మెరవట్లేదు కదా అంటాడు. నేను అందుకే అది టెస్ట్ చేయడానికి ఇందాక షర్ట్ లోపల దాచుకున్నాను, నాకు అప్పుడే అర్థమైంది ఇది మంచి వజ్రం కాదని, అందుకే ఇప్పుడు మీకు ఇలా చూపించాను అంటాడు. సో రాజు ఆయన తెలివికి మెచ్చుకొని 10,000 డబ్బులు ఇస్తాడు, ఆయన్ని పొగుడతారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.